హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పన్నీర్ కర్రీకి పన్నీర్ ఇలా వేయించుకోవాలండి. దీంట్లోకి నేను కొంచెము పసుపు, సాల్ట్, కస్తూరి మేతి వేసి వేయించుతున్నానండి. ఇలా కలర్ వచ్చాయంటే మంచిగా ఉంటాయండి. తినేటప్పుడు మనకు క్రంచీగా. అంతే అండి. ఆ రంగులోకి వచ్చాక ఆపేసుకోవడమేను. పన్నీర్ వేగిపోయినట్టేను ఇదండి. పన్నీర్ వేయించి పక్కన పెట్టాం కదా, కొన్ని క్యాష్యూస్, ఆనియన్స్ వేసి వేపిస్తున్నాను. ఇది కొంచెం వేగిన వెంటనే టొమాటోలు వేసి బాగా మగ్గించుకోవాలండి. ఇలా మొత్తం ఎంచుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా. ఇదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, పన్నీర్ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దాంట్లోకి నేను బఠానీ యాడ్ చేస్తున్నాను. ఇలా బఠానీ మళ్ళీ పన్నీర్ వేసుకొని కొంచెంసేపు వేయించుకుందామండి. ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇదిగో అండి, వేగిపోయాయి. ఇలా వేగినాక కొంచెం అంత గరం మసాలా, కొంచెం ధనియా పొడి వేసుకొని ఒక నిమిషం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగాక మనం చేసి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేయాలి. మళ్ళీ ఇలా గ్రేవీ వేసుకోవాలి. దీంట్లోకి మనకు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి కూడా వేస్తున్నానండి. మాది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను తగ్గించేసుకుంటానండి. ఎప్పుడైనా నేను చిల్లీస్ ఇంట్లో పట్టించుకొని చేసుకుంటానండి. బాగా ఇప్పుడు అన్నీ వేసుకున్నాక బాగా కలిపి నూనె పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, పన్నీర్ మొత్తం మసాలా పడిందండి. ఫైనల్గా వేయించుకున్న కాజు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కాజు పన్నీర్ మసాలా రెడీ అయిపోయినట్టండి. క్లిప్పింగ్లో క్యాషు వేసింది మిస్ అయిందండి. సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లోనే కలర్ కానీ అలా వచ్చేసింది చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతే, పన్నీర్ కర్రీ, కాజు పన్నీర్ కర్రీ రెడీ అయినట్టే అండి.
చపాతీలోకి తిన్నా, బిర్యానీ రైస్లోకి తిన్నా అదిరిపోద్దండి టేస్ట్. బాయ్ బాయ్ అండి.